వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం 2mm థిక్ కాపర్ షీట్స్ మీద OAW ప్రాసెస్ ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో స్క్వేర్ బట్ జాయింట్ గురించి నేర్చుకుంటాం. ఈ అంశం చివరిలో మీరు వీటి గురించి నేర్చుకుంటారు. ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం సరైన ఫిల్లర్ రాడ్ను ఎంచుకోండి. ఫ్లాట్ పొజిషన్లో స్క్వేర్ బట్ జాయింట్ కోసం ప్లేట్ సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్. వెల్డ్లో ఏమైనా లోపాలున్నాయేమో తనిఖీ చేయడం గురించి నేర్చుకుంటారు. థిక్ కాపర్ షీట్ మీద ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ను ఉపయోగించి స్క్వేర్ బట్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ కోసం ఏ పనిముట్లు అవసరమో చూడండి. స్టీల్ రూల్, స్క్రైబర్, నాజల్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై-స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, filler rod, oxygen and acetylene cylinder and welding torch, personal protective equipment. respirator, ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రాసెస్ ద్వారా 2mm థిక్ కాపర్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క ఫ్రీ వెల్డింగ్ చేసే ప్రాముఖ్యమైన విధానాల గురించి నేర్చుకుందాం. షీట్లను కట్ చేయండి. mm పొడవు, 50 mm వెడల్పు. కాపర్ షీట్ను స్క్వేర్ ఎడ్జెస్ సిద్ధం చేయండి. సర్ఫేస్ ఆక్సైడ్ను తొలగించడానికి షీట్ శుభ్రం చేయండి మరియు స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి ఏమైనా మలినాలుంటే తొలగించండి. ఫిక్స్ నాజల్ నంబర్ 5. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. షీట్ను 1.5 mm to 2 mm రూట్ గ్యాప్ వచ్చేలా సెట్ చేయండి. బట్ వెల్స్ కోసం 100 mm పొడవు, జాయింట్ ఒక పొడవు ఇంచుమించు 1 mm పెరిగేలా రూట్ గ్యాప్ సెట్ చేయాలి. స్ట్రిక్ట్ న్యూట్రల్ ఫ్లేమ్ను అడ్జస్ట్ చేయండి. ట్యాక్ వెల్డ్ at both ends of the joint and at the center. వెల్డింగ్ అప్పుడు విస్తరించడం వల్ల వచ్చే పరిణామాలను తగ్గించడానికి బ్లో పైప్ ఫ్లేమ్ని ఉపయోగించి 150 డిగ్రీ నుండి 180 డిగ్రీ ఉష్ణోగ్రతలో ముందుగానే వేడి చేయండి. బ్లో పైప్ 60 డిగ్రీ నుండి 80 డిగ్రీ యాంగిల్లో, ఫిల్లర్ రాడ్ యాంగిల్ 30 నుండి 40 డిగ్రీ. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రొసెసర్ను ఉపయోగించి 2mm థిక్ కాపర్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం. బ్లో పైప్ను 40 నుండి 50 డిగ్రీ యాంగిల్లో, ఫిల్లర్ రాడ్ను 30 నుండి 40 డిగ్రీ యాంగిల్లో పెట్టుకొని లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ద్వారా వెల్డింగ్ మొదలుపెట్టండి. వెల్డింగ్ అయ్యేంత వరకు ఫిల్లర్ రాడ్ కోనను ఫ్లేమ్ యొక్క ఔటర్ ఎన్వలప్ నుండి తీయవద్దు. జాయింట్ ముగింపు వస్తుండగా బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ యాంగిల్ తగ్గించి ఇన్నర్ కోన్ను పెంచండి. జాయింట్ ద్వారా కాలకుండా ఉండడానికి ఇలా చేయాలి. వేడి నీటిలో కానీ చల్ల నీటిలో కానీ వెల్డ్ను కడగండి. ఫ్లాట్ పొజిషన్లో OAW ప్రాసెస్ ద్వారా
2 mm థిక్ కాపర్ షీట్ మీద స్క్వేర్ బట్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన విధానాల గురించి నేర్చుకుందాం. కాపర్ షీట్ నుండి వచ్చే విషపూరితమైన జింక్ పొగను పీల్చకుండా ఉండడానికి రెస్పిరేటర్ను వాడాలి. క్రాక్. lack of Diffusion. distortion, lack of root penetration, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నది ప్రాపర్ ఫ్లేమ్ సెట్ చేయడం, ఫిల్లర్ రాడ్, గ్యాస్ నోజల్, గ్యాస్ పీడనాలు మరియు ఫ్లక్స్ సెలెక్ట్ చేయడం, కాపర్ బట్ జాయింట్ను సరిగ్గా వెల్డ్ చేయడం, రసాయన శుభ్రాల ద్వారా వెల్డ్మెంట్ నుండి ఫ్లక్స్ రెసిడ్యూస్ తొలగించడం, వెల్డ్లో లోపాలున్నాయేమో తనిఖీ చేయడం.